గైస్ మనమైతే ఈ డర్టీ బైక్ని అయితే ఈరోజు వాష్ చేయబోతున్నాం. సో ఇదైతే ఆఫ్టర్ రిజల్ట్స్ అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫుల్ వీడియో వాచ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఆఫ్టర్ సో లాంగ్ టైం మనమైతే బైక్ మీద ఇప్పుడు ఒక వ్లాగ్ చేస్తున్నాం. అంటే వ్లాగ్ అంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అనమాట. ఎలా అంటే సూపర్ బైక్ మెయింటెనెన్స్ ఎవరైతే చెప్పలేదు ఇప్పటి వరకు, అందరూ హెవీ ఉంటుంది చాలా ఉంటుంది అని అనుకుంటారు. సో ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే పర్టికులర్గా ఏవేవి మనకు పోతాయి అన్నీ చెప్తానమాట. నేను నా బైక్కి చెప్తాను. సో కంపారేటివ్లీ అన్ని బైక్స్కి సేమ్ ఉంటుంది. మేబీ డిపెండింగ్ ఆన్ అంటే లైక్ ఎలా అంటే 1000 cc కొంచెం హై ఉండొచ్చు. ఇప్పుడు మనది 675 cc కాబట్టి ఈ సెగ్మెంట్ ఉంది. 6R 900 అన్నీ ఇవే ఉంటాయి. సమ్ పార్ట్స్ మేబీ కాస్ట్లీ ఉండొచ్చు. ఇవన్నీ వీడియో చూడండి ఎండ్ వరకు, మీకు అన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే మనం వీడియోని ఎలా స్టార్ట్ చేద్దామంటే లైక్ ఫస్ట్ బైక్ని క్లీన్ చేద్దాం. చాలా రోజులు అయింది. ఫస్ట్ క్లీన్ చేద్దాం అనుకున్నాను బైక్ని, బట్ అయితే వీడియో చేద్దాం ఎందుకన్నా చాలా రోజులు అయింది కదా వీడియో చేసి. సో ఇది బైక్ కండిషన్ ఫుల్ దుమ్ అయిపోయింది. అండ్ నేను ఈరోజు అయితే ఈ వీడియోలో బెండ్ పైప్స్ని కూడా క్లీన్ చేసి చూపిస్తాను టోటల్లీ నీట్గా. అండ్ మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి గైస్, సూపర్ బైక్లో అయితే మనకి చైన్ మెయింటెనెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. బైక్ ఎంత డస్టీగా ఉన్నా చైన్ అయితే చాలా నీట్గా ఉండాలి. చైన్ రస్ట్ పడితే చాలా ఇబ్బంది. బికాజ్ ఎందుకంటే ఇది చైన్ కిట్ వచ్చేసి 45K అనమాట ఈ బైక్ది. సో చైన్ లూప్ కొడితే ఇట్లా వీల్స్ మీద ఇలా పట్టడం కామన్. సో ఐ రికమెండ్ ఏంటంటే చైన్ లూప్ కొట్టేసి ఒక 1-2 kilometers తిరిగేసిన తర్వాత వాష్ చేయించుకోండి బైక్ని. సో ఫస్ట్ అయితే బైక్ని వాష్ చేద్దాం, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. యా A few moments later, a few minutes. సో గాయస్, నేనైతే ఇందాక వీడియోలో అయితే చెప్పినా కదా చెప్తా అని. సో ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది చైన్ లూప్ కొట్టినప్పుడల్లా. సో ఇదిగో చూసారా, ఇది ఎట్లా అంటే మొత్తం చైన్ లూప్ దీని మీద పడిపోతుంది. స్టిక్కీ ఉంటుంది ఫుల్ ఎలాయ్కి. సో నేనైతే FW ఇట్లా కొట్టేసి కొంచెంసేపు ఉంచేసి పోతుంది అనమాట ఈజీగానే కొంచెం. కానీ ఇది కొంచెం తక్కువ చేయాలి కొట్టడం, ఎందుకంటే ఇది యాంటీరస్ట్ స్ప్రే కొడితే ఏమవుతుందంటే పెయింట్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ అది మీ పెయింట్ క్వాలిటీ మీద ఉంటుంది. కనిపిస్తుందా పోతుంది? కొంచెం నానాలి ఇది బాగా, నానితే ఈజీ పోతుంది. అండ్ కొంచెం బ్లాక్ అలాయిస్ ఉంటే అంత కనపడదు, కానీ ఇప్పుడు ఈ అలాయిస్ బ్లూ కలర్ కాబట్టి బాగా కనపడుతుంది. అంటే అంత మైన్యూట్ కనపడదు, బట్ కనిపించినట్టుగా ఏంది మార్క్స్ అన్నట్టుగా. ఎప్పుడైనా మనం లాంగ్ డ్రైవ్స్ అట్లా పోతున్నాం, ఫొటోస్ అప్పుడు కొంచెం క్లోజప్ ఫొటోస్ అన్నా లేకపోతే ఏదన్నా చూస్తున్నప్పుడు అయితే కనిపిస్తుంది పక్క. ఇది ఇట్లా డస్ట్ కనిపిస్తుంది. సో ఇట్లా యాంటీరస్ట్ స్ప్రే లేకపోతే 3Mలో ఒకటి యాంటీ గ్లూ స్ప్రే అనో ఏదో ఉంటుంది సంథింగ్, అది కొట్టినా ఓకే. అరే బ్రో, A few moments later, సో గాయస్ ఇదిగో చూడండి, ఇది హార్పిక్. ఇందాక చూపిలే కదా వీడియో, ఇది హార్పిక్. సో ఈ చిన్న బ్రష్ ఎందుకంటే ఇట్లా ఎడ్జెస్ కార్నర్స్కి వెళ్ళట్లే, పెద్దది అది స్క్రబ్. సో ఇట్లా చేస్తున్నా. ఒకసారి బిఫోర్ పిక్ ఒకసారి యాడ్ చేస్తాను చూడండి. ఇది ఏంటంటే గాయస్, అందరూ డీటెయిలింగ్ స్టూడియోకి ఇస్తే బెండ్ పైప్స్ నీట్గా అయితే అంటారు కదా, వాళ్ళు కూడా చేసేది ఏముండదు, ఇదే చేస్తారు మ్యాక్సిమం. మేబీ కొన్ని క్లీనర్స్ ఉండొచ్చు, బట్ ఇదైతే మనకి డస్ ద జాబ్ అనమాట. వాళ్ళు ఏదైతే చేస్తారో అదైతే తెలియదు మనకి. సో ఇదైతే వర్క్ చేస్తుంది మనకి. ఇంట్లో ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే చేయొచ్చు ఈ వర్క్ కూడా. కానీ చాలా నీట్గా వచ్చింది. నేనైతే ఇంతగా వస్తుందని అనుకోలేదు. a few moments later, సో గైస్, ఇదైతే ఆఫ్టర్ ద వాష్ అనమాట. టోటల్లీ వాషింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 hours ప్లస్సే పట్టింది వాషింగ్కి అయితే, బట్ జాబ్ అయితే ఓకే. సో బెండ్ పైస్ అయితే క్లీన్ చేస్తాను కదా, ఇది ఆఫ్టర్ క్లీనింగ్. అంత పర్ఫెక్ట్ రాలేదు, ఓకే. ఒక
80-90% వచ్చింది. ఏమవుతుందంటే అక్కడ హ్యాండ్ వెళ్ళట్లేదు. సో సపరేట్ ఒక బ్రష్ కావాలి. నెక్స్ట్ ఎప్పుడన్నా చేయనీకి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో గైస్ ఐ రికమెండ్, ఇప్పుడు ఒకవేళ కొత్త బైక్ ఒకవేళ మీరు కొంటే ఫోక్ సాక్స్ అని ఒకటి ఉంటుంది, అదైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఫోక్ ఆయిల్ సీల్కి మట్టి పడుతుంది, ప్లస్ తొందరగా ఫోక్ ఆయిల్ సీల్ పాడైపోతుంది. ఎందుకంటే ఫోక్ ఆయిల్ సీల్ ఈ ట్రామ్కి అయితే షోరూంలో 8,000 ఉన్నాయి. సో ఫోక్ ఆయిల్ సీల్ ఒక 2-3K ఉంటుంది. సో అది వేయించుకుంటే బెటర్, లైఫ్ ఎక్కువ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ మెయింటెనెన్స్ వచ్చేసరికి పెట్రోల్ మాత్రం ఎప్పుడూ 91 ఆక్టైనే కొట్టించుకోండి, బెటర్ అది. ఎందుకంటే ఇంజన్కి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైతే రఫ్గా వాడతాం కదా ఈ బైక్స్, సో 91 ఆక్టైన్ చాలా బెటర్. అండ్ ఐ రికమెండ్ ఏంటంటే పీపీఎఫ్ అయితే చేయించుకోండి. బట్ పీపీఎఫ్ కంటే బెటర్ లైక్, ఎందుకంటే పీపీఎఫ్ ప్రీ కట్ పీపీఎఫ్ అయితే బెటర్ గైస్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బైక్స్లో అన్నిట్లో ఏంటంటే కొత్తగా ఎక్కువ కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. సో కర్వ్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో సో ఆ పీపీఎఫ్ చక్కగా కూర్చోదు. అండ్ ఇంజన్ కూడా నేను ఏమైతే వ్యాక్స్ ఉంటుంది అనమాట అది. అండ్ కొంచెం అక్కడ రష్ స్ప్రే కొట్టినాను కొంచెం లైట్గా ఇంజన్ కింద, అక్కడ రస్ట్ ఏదైతే చైన్ పార్ట్స్ ఉంటాయి కదా అక్కడ రష్ స్ప్రే కొట్టేసి లైట్గా కొట్టాలి గైస్, ఎక్కువ కొట్టొద్దు. ఎక్కువ కొడితే ఏమవుతుందంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెయింట్ ఊడిపోవటం అన్నా లేకపోతే ఇంకేమన్నా కొత్తవి వస్తాయి. అండ్ ఇట్లా ఎప్పుడైతే రష్ స్ప్రే కొడతారో కొంచెం బైక్ని ఆపండి, ఎందుకంటే అది రష్ స్ప్రే ఆరిపోవాలి. ఎందుకంటే అది కొంచెం ఎట్లా అంటే గ్రీస్ టైప్ ఉంటుంది కాబట్టి వేరే మట్టి అవంతా పట్టుకోవచ్చు. అండ్ నేనైతే ఎప్పుడో నా ట్యాంక్ మీద సిరామిక్ కోటింగ్ చేయించినాను ఎప్పుడో, చాలా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అదే పాత ఓనరే చేయించినాడు. సో దీని మీద +1 అంటే లైక్ ఎలా అంటే మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట ఎవ్రీ 1 ఇయర్కి. సో సిరామిక్ కోటింగ్ 1 ఇయర్కే పాసిబిలిటీ, 1 ఇయర్ కంటే ఎక్కువ లైఫ్ ఇవ్వదు. సో మీరు ఎప్పుడైతే లైక్ 1 ఇయర్ చాలు నీకు ఎవ్రీ 1 ఇయర్ చేయించుకుంటానో అప్పుడైతే సిరామిక్ కోటింగ్ చేయించుకోండి. అండ్ ఇది ఒక లెఫ్ట్ సైడ్ది అండ్ ఇది రైట్ సైడ్ది. నేను ఈ ప్యానల్ అయితే ర్యాప్ చేసినాను, బోత్ సైడ్ చేసినా కానీ ఇది కొంచెం అంత సక్సెస్ కాలే. అటు సైడ్ వీకేసిన, ఇటు సైడ్ కూడా వీకేస్తా. అండ్ మెయిన్ గైస్ కమింగ్ టు బ్రేక్ ప్యాడ్స్ అనమాట. బ్రేక్ ప్యాడ్స్ దీనిది GTది NS 200 పల్సర్ది సేమ్ మోడల్, కానీ ఏంటంటే మన పల్సర్ బ్రేక్ ప్యాడ్స్ అయితే 200 రూపీస్ ఉంటాయి. సో వాటివి ఏమంటే అవి మేడప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది కదా, మెటీరియల్ అయితే వేరే అండ్ ఈ మెటీరియల్ వేరే అనమాట. ఇది సిరామిక్ బ్రేక్ ప్యాడ్స్. సిరామిక్ బ్రేక్ ప్యాడ్స్లో కూడా 2-3 ఉన్నాయి గైస్. సిరామిక్ బ్రేక్ ప్యాడ్లో బ్రాండ్స్ చాలా ఉన్నాయి. క్రాంక్ 1 ఒకటి, వీతో ఒకటి ఉంటుంది, అదొకటి ఉంది బ్రాండ్. సో మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి. నేనైతే క్రాంక్ 1 బెటర్ అని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే అన్నీ ట్రై చేయండి ఒకసారి, ఎందుకంటే ఈ బ్రేక్ ప్యాడ్స్ సూపర్ బైక్స్కి పెద్ద లైఫ్ రావు, ఒక 2000 వస్తాయి. సో అన్నిటికంటే చీప్ బ్రేక్ ప్యాడ్స్ అయితే క్రాంక్ 1 అనుకుంటా, ఒకటి 2500. సో అదైతే వేయించుకోండి, అన్నిటికీ బాగుంటుంది క్రాంక్ 1. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్ చైన్ మెయింటెనెన్స్ గురించి చెప్పిన, ఫ్యూల్ గురించి ఒకసారి చెప్పిన. మెయిన్ వచ్చేసరికి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా గైస్, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ 2 పేర్స్ ఉంటాయి, సేమ్ 3,000 ఉంటాయి. అండ్ దీని సర్వీస్ కాస్ట్ వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ 3.5 లీటర్ పడుతుంది. సో పర్ లీటర్ 1,500 వేసుకోండి, 15 3,000 అవుతుంది ఇంజిన్ ఆయిల్కే. అండ్ కూలెంట్ చేంజ్ చేయాలి, కూలెంట్ 2 లీటర్స్ పడుతుంది. 2 లీటర్స్ వచ్చేసరికి మోటోల్ది ఇంపోర్టెడ్ కూలెంట్ అని ఒకటి ఉంటుంది, 450 రూపీస్ ఉంటుంది అది ఒక 1 లీటర్. సో 900, సో అప్రాక్స్ 1000 అనుకోండి, 5,500. అండ్ నెక్స్ట్ చైన్ లూబ్ ఒకటి, ఇంజన్ ప్లస్ ఒకటి. సో అప్రాక్స్ ఒక 10K వరకు అయితే అవుతుంది గైస్. షోరూంలో కాకుండా బయట, షోరూంలో అరౌండ్ ఐ హ్యావ్ బిల్స్, ఇఫ్ పాసిబుల్ ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను. 13K అనుకుంటా షోరూంలో సర్వీస్. అండ్ దీనికి ఎయిర్ ఫిల్టర్ BMC ఉంది, అండ్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఎట్లన్నా మార్చుకోవచ్చు. సో యా గైస్, ఇంకేమైనా మిస్ అవుతున్నానో ఒకసారి మళ్ళీ చూస్తాను, ఒకసారి వాకర్ అని చూపిస్తాను బైక్ అయితే. సో ఇది ఫోన్ మౌంట్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది వర్క్ కావట్లేదు అనమాట, ఛార్జింగ్ వర్క్ కావట్లేదు దీన్ని. అండ్ మిర్రర్స్ అయితే కొంచెం యూనిక్గా ఆలోచించి పెట్టాము. నెక్స్ట్ దీని హ్యాండిల్ బార్ అయితే చేంజ్ చేస్తాను గైస్ నెక్స్ట్ వీడియోలో, ఎందుకంటే ఈ హ్యాండిల్ బార్ కొంచెం షార్ట్ అయిపోయింది. హ్యాండిల్ బార్ ఒకటి చేంజ్ చేస్తాను అండ్ హెడ్ లైట్స్ కూడా చేంజ్ చేస్తాను. హ్యాండిల్ బార్ ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, దీనికి ప్రో టేపర్ది. సో అదైతే ఇన్స్టాల్ చేస్తాను, ఒకసారి ఇన్స్టాల్ చేసి ఒక కంప్లీట్ వీడియో అయితే పెడతాను దాన్ని ప్రో టేపర్ది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు గాయస్, కొంచెం పట్టుకునే వైడ్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది, బైక్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ దీని టైర్స్ కూడా చేంజ్ చేయాలి గాయస్. నేను టైర్స్ అయితే చాలా రోజుల నుంచి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా,
బట్ ఏంటంటే పాసిబిలిటీ అవ్వట్లే. చూసారా టైర్ అయితే అరిగిపోయింది. అండ్ ఇవి సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ కాబట్టి ఒక 2-3Kనే వస్తాయి మ్యాక్సిమం టు మ్యాక్సిమం. మీరు మంచిగా వాడి వెయిట్ కొంచెం బిలో 70 kgs ఉంటే 6,000 to 7,000 రావచ్చు. ఈ బైక్ టైర్ సైజ్ 180 సెక్షన్ బ్యాక్, 120 సెక్షన్ ఫ్రంట్. ఇది పేర్ 26K అనుకుంటా మిజిలేర్ది. సో అది బ్రాండ్స్ని బట్టి డిఫరెంట్ అవుతూ ఉంటాయి. అండ్ మేబీ ఇప్పుడు ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి టైర్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. అండ్ ఐ రికమెండ్ గైస్ రీసెంట్లీ మ్యానుఫ్యాక్చర్ అయిన టైర్ తీసుకోండి. ఎందుకంటే రీసెంట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన టైర్ తీసుకుంటేనే బెటర్ అనమాట. లేకపోతే మీకు ఏమవుతుందంటే అది రబ్బర్ హార్ట్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ.